వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు. ముఖ్యంగా మన డబ్బులు బ్యాంక్లో పెడితే సేఫ్ అంటారా, లేకపోతే ఈక్విటీ మార్కెట్స్లో పెడితే సేఫ్ అంటారా? సేఫ్ కంటే ముఖ్యంగా రిటర్న్స్ ఎందులో బాగా వస్తాయి, అసలు మనకున్న సిచ్యువేషన్స్ ప్రకారం మనం డబ్బుల్ని ఏం చేయాలి అనేది ఈరోజు ఎపిసోడ్ తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ఈరోజు ఎపిసోడ్ ఒక కామన్ మ్యాన్ అనే పర్సన్కి అంకితం ఇద్దాం అనుకున్నట్లయితే, ఆ కామన్ మ్యాన్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఏంటి అంటే, ఇన్ఫ్లేషన్ కన్నా ఎక్కువ రిటర్న్స్ కావాలి. ప్రైమరీ అంటే ఖర్చులు పెరుగుదల జనరల్గా ఒక 6% అంటారు కదా మీ అనలిస్టులు అందరూ. సో నాకు 6% కన్నా ఎక్కువ రిటర్న్స్ కావాలి, ఫస్ట్ రిక్వైర్మెంట్. సెకండ్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఏంటి అంటే, నాకు 1 కోటి రూపాయలు చూడాలని ఉంది. యాజ్ ఎ కామన్ మ్యాన్ 1 crore అనేది ఒక కళ, ఒక డ్రీమ్ అమౌంట్ అది. సో వీటిని సాటిస్ఫై చేసేలాగా నేను బ్యాంక్లో డబ్బులు పెడితే రీచ్ అవ్వగలనా, అలాగా ఈక్విటీ మార్కెట్స్లో పెడితే రీచ్ అవ్వగలనా, ఇందులో పెడితే ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మంచి క్వశ్చన్ అండి విరాట్ గారు. ఇప్పుడు మనం ఒకవేళ ఒక కస్టమరు బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తే ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటి? సో ఫస్ట్ బ్యాంక్స్ గురించి మాట్లాడుకుందాం సార్. బ్యాంక్స్లో సార్, బ్యాంక్స్ ఎప్పుడైనా ఏదైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకి 6%, 6.5%, 7% వస్తుంది. సో దీంట్లో వాళ్ళకు ఒక ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఉంటుంది సార్. దీంట్లో ఏమంటే అది దట్ ఈస్ బై DICGC, అంటే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ అని ఒకటి ఉంటుంది. అది 5 lakhs అండి. ఓకే, ఎవరైనా డిపాజిట్ చేసి ఆ బ్యాంక్ ఎత్తే క్లోజ్ అయిపోతే మాత్రం వాళ్ళకి వచ్చేది 5 lakhs వరకే. ఫస్ట్ ప్రోస్, అది కాన్స్ కాదు కదా. సో ఒకవేళ బ్యాంక్ దివాళీ ఎత్తేస్తే 5 lakhsలకు ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఒక ప్రొటెక్షన్ వాళ్ళకి. ఇది ఎప్పుడైతే బ్యాంక్లో పెడతామో మనం, FD కానీ లేకపోతే ఏది పెట్టినా సరే రిస్క్ అనేది తక్కువ, రైట్? సో తర్వాత సార్, దీంట్లో ఏంటంటే బ్యాంక్లో ఒక FD కానీ లేకపోతే ఏం చేస్తే ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది, ఫిక్స్డ్ రిటర్న్స్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు FD వేసాం అనుకోండి, 6 or 6.5 or 7 డిపెండింగ్ ఆన్ ద ఏజ్ ఫ్యాక్టర్స్, వాళ్ళకి ఆ ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది వస్తుంటుంది. ఇదన్నీ ప్రోస్ అండి. కాన్స్ తీసుకుంటే సార్, మనం రిటర్న్స్ మీరు మాట్లాడారు కదా, ఒక వెల్త్ క్రియేట్ అవ్వాలి రిటర్న్స్, కానీ రిటర్న్స్ మరి 6%, 6.5% వస్తుంది. ఇన్ఫ్లేషన్ ఏమో 6% ఉంది. రిటర్న్స్ అనేది వచ్చిందే పోతుంది కాబట్టి ఆ రిటర్న్స్ అనేది ఒక కాన్స్, నెగిటివ్ ఫర్ ది కస్టమర్ అన్నమాట. సో అదే కాకుండా ఇన్ఫ్లేషన్ మీకు చెప్పినట్టుగా 6%. సార్ ఇప్పుడు బ్యాంక్స్ పక్క పెడదాం సార్. ఇదే డబ్బులు మీరు మార్కెట్లో పెట్టాలనుకుంటున్నారు, రైట్? మార్కెట్లో మీకు ఎక్కడ పెట్టాలో తెలీదు. మా లాంటి వాళ్ళు ఉంటే అడిగితే చెప్పగలుస్తాం మేము. నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయినా సరే ఎక్కడెక్కడ పెడితే మనకి డబ్బులు వెల్త్ క్రియేట్ అవుతుంది అనేది చెప్పగలుస్తాను నేను, రైట్? సో ప్రతి ఒక్కరికి తెలుసు కానీ చేయరు, ఎందుకంటే ఈ భయం వల్ల, ఆ రిస్క్ ఉండడం వల్ల. ప్రతి ఒక్కరు ఈ ఫియర్, ఈ రిస్క్ దాటి వచ్చి ముందుకు వస్తేనే మనకి ఏదైనా ఒక వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. లేకపోతే జీవితంలో ఏది మనం సాధించలేము. మనం వెళ్తే వదిలేయండి. ఒక చిన్న యాక్టివిటీ చేయాలన్నా కొన్ని దగ్గర మనం ఆ ఫియర్ వదిలేయాలి, ఆ రిస్క్ తీసుకోవాలి ముందుకు, అప్పుడే వెళ్ళగలుగుతాం. సరే, ఇప్పుడు మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి. మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునేటప్పుడు వాళ్ళు రిస్క్ అనేది అర్థం చేసుకోవాలి. అసలు మనం పెట్టుబడి ఎక్కడ పెడుతున్నారు? బ్యాంక్స్లో పెట్టేస్తే వాళ్ళు 6% ఇస్తారు. వాళ్ళు డబ్బులు ఏం చేసుకున్నా మనకు సంబంధం లేదు. మనకు 6%, 6.5% వస్తుంది, కానీ అక్కడ వెల్త్ క్రియేట్ అవ్వట్లేదు. ఇప్పుడు మనం మార్కెట్లో పెడితే ఎలాగొస్తాయి రిటర్న్స్, ఎక్కడ పెట్టాలనేది మాట్లాడదాం సార్ ఒకసారి. సార్, మార్కెట్ అనగానే ఎక్కువ మంది ఆలోచించేది స్టాక్స్ అంటే ఈ స్టాక్స్లో కొంటే బాగా వస్తుంది. ఈ స్టాక్ అంటే కంపెనీస్ బట్టి, ఒక కంపెనీ పోర్ట్ఫోలియో పర్ఫార్మెన్స్, బ్యాలెన్స్ షీట్లు అన్నీ బాగుంది అనుకునేటప్పుడు అది బాగుంటుంది, దానికి మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది అనుకున్నప్పుడు స్టాక్స్ కొనుక్కుంటుంటారు. బట్ దీనికన్నిటికీ ఒక పెద్ద రికమెండేషన్స్ అయితే ఇస్తుంటారు స్టాక్ మార్కెట్లో. బట్ మనకి ప్రతి ఒక్క కస్టమర్కి బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అసలు ఆ స్టాక్ అంటే ఏంటి,
ఆ కంపెనీ ఏం చేస్తుంది, వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ఎంత ఉంది, వాళ్ళకు నెక్స్ట్ ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి, ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా, అవన్నీ చూసుకుని కానీ ఇన్వెస్ట్ చేయడానికి లేదు. సో ఇవన్నీ ఏంటంటే తర్వాత ప్రైసెస్, టెక్నికల్ అనాలిసిస్ ఇవన్నీ చేసుకోవాలి. ఇప్పుడు రికమెండేషన్స్ ఇచ్చారు కదా అని చెప్పి వాళ్ళు చేస్తారు అని కాబట్టి మనం గుడ్డిగా పెట్టలేం కదా సార్. మనకైతే కొంచెం నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే ఒకసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ డిసైడ్ చేయాలి. మనం ఒక స్టాప్ లాస్ కానీ ఇటు అటు అయిపోయింది అనుకోండి, మీరు డిసైడ్ చేసుకోవాలి ఏం చేయాలి, అది అమ్మేలా ఉంచాలా అని. ఆ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుంది సార్. ఇప్పుడు దీంట్లో సార్ కాకపోతే ఈ మార్కెట్లో పెట్టేటప్పుడు ఈక్విటీ స్టాక్స్ అవనండి లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, ఇలాంటి మార్కెట్స్లో పెట్టేటప్పుడు ఏంటంటే మనకి బెటర్ ఛాన్స్ ఆఫ్ రిటర్న్స్ అనేది ఛాన్సెస్ ఉన్నాయి, ప్రొవైడెడ్ మీ ఇన్వెస్ట్మెంట్స్ని కొంచెం డైవర్సిఫై చేసుకోవాలి. అది మీరు సొంతగా ఎవరికైతే నాలెడ్జ్ లేదో వాళ్ళు చేయలేరు. సో ఈ డైవర్సిఫికేషన్ అని చేసుకుని పోర్ట్ఫోలియో బ్యాలెన్సింగ్ చేసుకోగలిస్తే మంచి ప్రాఫిట్స్ అనేది, రిటర్న్స్ అనేది. దానికి ఎంత రీసెర్చ్ అవసరం ఉంటుంది? ఇప్పుడు ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ కానీ రీబ్యాలెన్సింగ్ ఆఫ్ ఫండ్స్ కానీ ఇది అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో డైలీ అనాలిసిస్, ఎవ్రీ ఇన్ఫర్మేషను చాలా ఇంపార్టెంట్ అనేది నేను విన్నాను. ఒక కామన్ మ్యాన్ ఇదంతా చేయగలరా? సార్ మీరు చెప్పేది ఏంటంటే సార్, ఎవరైతే ట్రేడింగ్ అండ్ ఆప్షన్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తుంటారో వాళ్ళకి డైలీ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. అదే స్టాక్ కొనుక్కుని లాంగ్ టర్మ్లో ఆలోచించే వాళ్ళకి ఫస్ట్ రికమెండేషన్స్ ఇస్తారు, బట్ రెగ్యులర్గా మనం మానిటర్ ఆ కంపెనీ గురించి తెలుసుకుంటూ ఉండాలి. రేపు అంటే ఇవాళ మీరు పెట్టేటప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి, డౌన్ ద లైన్ రేపు 2-3 years తర్వాత అది బాగాలేదు అనుకోండి, సో మీరు అక్కడి నుంచి తీసేసి ఎగ్జిట్ అయ్యి ఇంకో కంపెనీకి వెళ్ళాలి కదా. సో అవన్నీ తెలియాలి కదా మీకు, అవన్నీ తెలుసుంటేనే చేయగలుగుతారు. ఇప్పుడు ఫండ్ అయితే ఏఎంసీ గురించి కూడా ఐడియా ఉండాలంటూ ఉంటారు. ఏదండి? ఇప్పుడు ఏదైనా ఫండ్ ఉందనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఈక్విటీ కాబట్టి కంపెనీ అన్నారు, ఇప్పుడు ఫండ్ అనుకుందాం, ఫండ్లో పెట్టారు. ఫండ్లో పెట్టినప్పుడు ఆ ఏఎంసీ ఎట్లా వర్క్ చేస్తుంది, ఆ ఫండ్ మేనేజర్ ఏం చేస్తున్నాడు, దాని మీద ఏం జరుగుతుంది, ఇది కూడా అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. కరెక్టేనండి. ఇప్పుడు డైరెక్ట్గా చాలామంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో వాళ్ళకి చాలామందికి 90-95% ఆఫ్ ది పీపుల్ డోంట్ నో. అలా కొనేస్తున్నారు, రికమెండేషన్ కనబడుతుంది కొనేస్తున్నారు. బట్ ఒక నాలెడ్జ్ లేనప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్క ప్లాన్కి, ఒక స్కీమ్కి ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు. ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తుంటాడు ఆ నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఆ ప్లాన్లో. సో అక్కడ ప్రొఫెషనల్ ఉన్నారు. సో రెగ్యులర్ యాక్టివ్గా చేంజెస్ ఏదైనా కావాలి అన్నప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు ఆయన. అదే ప్యాసివ్ ఫండ్లో పెట్టుకున్నారనుకోండి, అంత యాక్టివ్గా ఇది ఉండదు, పోర్ట్ఫోలియో బ్యాలెన్సింగ్ అవన్నీ ఉండవు. సో ఎప్పుడైనా ఎవరైనా చేసేటప్పుడు యాక్టివ్ ఫండ్స్లో పెట్టుకోవడం అనేది ఉత్తమం. ఎందుకంటే ఒక ప్రొఫెషనల్ ఉంటారు అక్కడ, రెగ్యులర్గా మానిటర్ చేస్తుంటారు, ఎన్ని చేంజెస్ ఉండాలి అనుకున్నప్పుడు చేస్తుంటారు. సార్ ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఏదైనా పెట్టుకుంటే మనం రిస్క్ అనేది తగ్గించుకుంటూ మన వెల్త్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. రిటర్న్స్ అనేది మనకు ఆన్ యావరేజ్ 12-15% మనం ట్రాక్ రికార్డ్ చూసుకుంటుంటే అలాగే వస్తున్నాయి. కాబట్టి అదే ప్లాన్ చేసుకుంటూ మనం ఒక గోల్ అనేది సెట్ చేసుకుని ముందుకు వెళ్ళొచ్చు అండి. సో సార్ ఇది కాకుండా సార్ జనరల్గా ఏంటంటే ఈ సేఫ్టీ గురించి ఆలోచిస్తారు సార్ జనాలు. మీకు సేఫ్టీ గురించి ఆలోచించి ఏం చేస్తారంటే, నాకు ఇక్కడ బ్యాంక్లో ఎఫ్డీలో సేఫ్గా ఉంటుంది కదా, నాకు ఇక్కడ సేఫ్గా ఉండదు కదా. బట్ ఇంకోటి మెయిన్ మర్చిపోతున్నారు ఏంటంటే, ఇన్ఫ్లేషన్ బీట్ చేయట్లేదు, మీకు వెల్త్ క్రియేట్ అవ్వట్లేదు, రేపు గురించి ఆలోచించట్లేదు మీరు. రేపు ఈరోజు మీకు ఒక కిలో ఉల్లిపాయలు 100 రూపాయలు అయితే రేపు కిలో ఉల్లిపాయలు 200 ఉంటుంది. మీరు రేపు కూడా మీకు 100 రూపాయలు సరిపోతుంది అనుకుంటే ఎలా? అవునా? సో ఎక్కడైతే మీకు ఇన్కమ్ జనరేట్ రిటర్న్స్ బెటర్ రిటర్న్స్ వస్తున్నాయో, జనరేట్ చేస్తుందో అలాంటి దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు సేఫ్ అన్నారు, సేఫ్ అంటే బ్యాంక్, మరి వెల్త్ క్రియేట్ అవ్వట్లేదు. కానీ మ్యూచువల్ ఫండ్స్ అనుకుంటే లాంగ్ టర్మ్ బెటర్ రిటర్న్స్ దెన్ ఎఫ్డి. లాంగ్ టర్మ్లో నో రిస్క్ అని కూడా చెప్పొచ్చు. రో రిస్క్ అని చెప్పడానికి లేదు సార్, ఎందుకంటే మార్కెట్లో ఉంటాయి కాబట్టి. బట్ ట్రాక్ రికార్డ్ చూసుకోండి, మీరు 10 పైనే వచ్చింది హిస్టారికల్ డేటా 10% రిటర్న్స్ పైన వచ్చాయి, ఏది మీకు డిసప్పాయింట్ చేయలేదు. బట్ లాంగ్ టర్మ్ అనేటప్పుడు ఆ రిస్క్ అనేది మనం అసలు ఆలోచించక్కర్లేదు సార్. అది
ఎందుకంటే ప్లస్ మనకి ఎస్ఐపి అనే ఒకటి ఉంది, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ప్రతి మంత్లీ రెగ్యులర్గా క్రమబద్ధంగా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే ఏమవుతుందంటే మార్కెట్ వాలటైల్ ఉండేటప్పుడు కాస్ట్ యావరేజింగ్ అవుతుంది. మార్కెట్ రికవర్ అయ్యేటప్పుడు ఏంటంటే మళ్ళీ మనకి క్విక్గా రికవర్ అవుతుంది, బెటర్ రిటర్న్స్ అనేది కూడా వస్తుంటుంది సార్. వండర్ఫుల్ సార్. సో విన్నారు కదండి, బ్యాంక్సా ఈక్విటీ మార్కెటా అనే దానిపై సార్ చెప్పిన విశ్లేషణ. స్టిల్ మీకు డౌట్స్ ఉన్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సార్ని సంప్రదించవచ్చు. సో ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.